నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో గెలిస్తే ఏఐటీయూసీని ఓర్వని సంఘాలు కార్మికులకు ఇచ్చిన హామీలను స్ట్రక్చర్ సమావేశాల్లో చర్చించి అంచెలంచెలుగా పరిష్కారం చేస్తాం. ఏఐటీయూసీ నాయకుల వెల్లడి. గోదావరి ఖనిలో కేంద్ర మాజీ మంత్రి దివంగత ఘట్టం వెంకటస్వామి వర్ధంతి వేడుకలు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. చదువు ఒక్కటే జ్ఞానాన్ని అందిస్తుంది. ఇంటింటికి అంబేద్కర్లు పుట్టాలి. పూలే అంబేద్కర్ ఆశయాలను అందరూ కొనసాగించాలి. మాజీ శాసనసభ్యులు కాజిపేటి లింగయ్య, సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సూచన. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం ముస్తాబవుతున్న గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. కళా ఉజ్వల ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా రూరల్ తెలంగాణ ఏరియాలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. నృత్య ఖని కళా సంస్థ వ్యవస్థాపకురాలు గుమ్మడి ఉజ్వల వెల్లడి. కేరళ ప్రజల హక్కులకు అండగా నిలబడదాం. కేరళ సంఘీభావ సభలో ప్రజా సంఘాల నాయకుల వెల్లడి. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిస్తే తోటి కార్మిక సంఘాలు ఓర్వడం లేదని, ఇది ట్రేడ్ యూనియన్ విధానానికి మంచి పద్ధతి కాదని, పాలిపగలాగా ఏఐటీయూసీపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొన్మి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరి ఖని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ఆజీవన్ బ్రాంచ్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా టీబీజీకేస్ ఉంటే కార్మిక సమస్యలు పరిష్కారం కావడం లేదని, స్ట్రక్చర్ సమావేశాలు జరగడం లేదని, ఏఐటీయూసీ పలుమార్లు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలని గత ప్రభుత్వాన్ని కోరినా ఎన్నికలు పెట్టలేదని, ఎన్నికలు పెట్టాలని ఏఐటీయూసీ హైకోర్టుకు వెళ్లడంతో సింగరేణిలో డిసెంబర్ 27న 7వసారి జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిస్తే తోటి కార్మిక సంఘాలు ఓర్వడం లేదని, పైగా పసలేని విమర్శలు చేస్తూ కార్మికుల మనసుల్లో ఏఐటీయూసీపై విష బీజాలు నాటుతూ వారిని అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏఐటీయూసీ ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. అసలు సింగరేణిలో ఎన్నికల అవసరం లేదని, యాజమాన్యంతో ములాఖాతే కార్మికులకు ద్రోహం చేసిన సంఘాలు ఏఐటీయూసీపై ఆరోపణలు, విమర్శలు చేసే నైతిక అర్హత లేదని ఆయన అన్నారు. ఏఐటీయూసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 10 నెలలకు గుర్తింపు పత్రం తీసుకున్న వెంటనే నవంబర్లో కార్మికుల ముఖ్యమైన సమస్యలను స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడడం జరిగిందని, కొన్నింటిపై అవగాహన కుదిరిందని, మిగతా వాటిని C&MD లెవెల్ మీటింగ్లో మాట్లాడతామని ఆయన అన్నారు. కార్మికుల మొత్తం సమస్యలు ఒకేసారి కావని, ఒక పద్ధతి ప్రకారంగా యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని, వాటిని ఏఐటీయూసీ తమ పోరాటాలతో ఎదుర్కొంటూ కార్మికుల పక్షాన నిలబడతామని ఆయన అన్నారు. యూనియన్ మెంబర్షిప్ కు కార్మిక వర్గం సహకరించి ఏఐటీయూసీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. చాలా ఆర్థిక ఇబ్బందులు, భౌతిక ఇబ్బందులు, వీటన్నిటిని తట్టుకొని నిలబడిన ఏకైక సంఘం సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ సంఘం. సింగరేణి కార్మికులు 1962 నుంచే బోనస్ తీసుకుంటా ఉన్నాం. బోనస్ విఠలరావు గారు ఎక్కడైతే సోవియట్ రష్యా ఆనాడు పార్టీ పిలుపు మేరకు సోవియట్ రష్యా పోతే అక్కడ కార్మిక వర్గానికి రష్యా ప్రభుత్వం బోనస్లు ఇస్తా ఉన్నారు. పనిచేసినందుకు సంవత్సరానికి ఒకసారి బోనస్లు ఇచ్చిన దాన్ని చూసి ఆయన కూడా ఈ సింగరేణికి సంబంధించి అధ్యక్షుడిగా పనిచేసిండు కాబట్టి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ మెంబర్ అప్పుడు ఆయన సింగరేణి కార్మికులు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి కొత్తగూడెం ఆఫీస్ ముందు నిరాహార దీక్షలు చేసి పార్లమెంట్ లో చర్చ చేస్తే 62 నుంచి సింగరేణి కార్మికులకు 500 రూపాయలు మొట్టమొదటిగా బోనస్ ఇస్తే 65లో పార్లమెంట్ లో బోనస్ యాక్ట్ వచ్చింది. ఇది చరిత్ర. ఇది ఇంకెవరైనా చెప్పుకోమని చెప్పండి. మహేంద్ర గారు లాభాల వాటా చదువుకున్న పిల్లలు మీరు గూగుల్లో కొట్టండి. ఈ భారతదేశంలో ఎక్కడైనా
లాభాల వాటా ఇచ్చిన సంస్థ ఏదైనా ఉంటే నేను దేనికంటే దానికి సిద్ధం. నేను అన్నమాట నిలబడతా. ఈరోజు 10% నేను లాభాలు ఇస్తానని చెప్తే ఆనాడు 90 కోట్ల రూపాయల లాభం వచ్చింది. 90 కోట్లలో 10% మనం ఆనాడు తీసుకున్నాం. 1999 2000 తీసుకున్నాం. అది మొదలుకొని 2024 అంటే సుదీర్ఘంగా 24 సంవత్సరాలుగా మనం ఈరోజు లాభాల వాట తీసుకుంటా ఉన్నాం. ఏంటంటే చాలా మంది విమర్శ చేస్తారు, హెచ్ఎంఎల్ చేస్తాడు, CI2 చేస్తాడు, ఇక INTC అని చేస్తాడు. నేను ఏమంటాను, ఈరోజు చరిత్ర తెలుసుకోవాలని చెప్తాను. అందుకనే కార్మిక వర్గం ముఖ్యంగా ATC సముద్రం లాంటిది. ఈ ఒర్రెలు వంకలు గాడుపు దుమారం వర్షం వచ్చినప్పుడు గలగల గలగల పోతే వాన వెలిసిందంటే గాడుపు ఏంటంటే చెట్టు కానీ కాలువలు కానీ సైలెంట్ ఉంటాయి. మన సముద్రం ఈ కాలువలు నదులు మన్ను మశానం అన్నీ వచ్చినా సముద్రం ఎంత తొలగదో మన యూనియన్ కూడా సముద్రం ఉన్నంత ఓపిక ఉన్నది. ఆ ధైర్యం దమ్ము మనకున్నది తప్ప వారికి లేక అనవసరమైనటువంటి విమర్శ చేస్తున్నారు. విమర్శ చేసే ముందు ఆత్మవిమర్శన చేసుకోమని చెప్పినాం చాలాసార్లు. వాళ్ళు చేసుకోరు కాదు. కాబట్టి సింగరేణి కంపెనీలో ఈ సింగరేణి కాంగ్రెస్ లిమిటెడ్, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఈ రెండు అనుబంధం ఉన్నది. ఎప్పుడైతే ఈ డక్కన్ కంపెనీ పుట్టిందో ఆ రోజే సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ పుట్టింది. సింగరేణిలో 105 సంవత్సరాల కింద మన యూనియన్ AITC ఈ దేశంలో ఆవిర్భవించింది. స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని కాలంలో రహస్యంగా ఏర్పాటైంది. ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, సంపూర్ణ స్వాతంత్రం రావాలి, సమాజం నిర్మించబడాలని చెప్పి ఆనాడు అనేక మంది త్యాగదారులు నిర్మించిన సంఘం మనది. అట్లాగే మన AITC పుట్టిన తర్వాత 4-5 సంవత్సరాలకు CPI కూడా నిర్మించింది కార్మిక వర్గ సిద్ధాంతం కలిగినటువంటి నాయకులు. రేపు 26వ తారీఖు నాడు 100 ఏళ్ల పండుగ భారత కమ్యూనిస్ట్ పార్టీది దేశవ్యాప్తంగా జరగబోతుంది. నల్లగొండలో ప్రారంభమై ఖమ్మంలో ముగించబోతున్నాం. ఈ రాష్ట్రంలో 100 ఏళ్ల పండుగ CPI ఉత్సవాలు, శతవార్షికోత్సవం. 100 ఏళ్ళు వర్ధిల్లడం అంటే, 100 ఏళ్ళు ఒక పార్టీ నడవడం అంటే అది చరిత్రాత్మకం. కాబట్టి అలాంటి కమ్యూనిస్టులు నిర్మించిన యూనియన్, కమ్యూనిస్టు సిద్ధాంతంతో నిర్మించబడిన సంఘం మనది కనుక అలాంటి చరిత్రాత్మక సంఘంలో మనం కార్యకర్తలుగా ఉన్నందుకు గర్వపడాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. AITC ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోషం అధ్యక్షతన జరిగిన సమావేశంలో AITC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, CPI మాజీ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, బ్రాంచ్ నాయకులు రంగు శ్రీను, S వెంకటరెడ్డి, బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, పెరక మహేందర్, మిట్టె శంకర్, K శ్రీనివాసరావు, MD సోహెల్, చేప్యాల భాస్కర్, ఆకునూరి శంకరయ్య, CPI నగర కార్యదర్శి K కనకరాజు, ప్రజా సంఘాల నాయకులు సూర్య, ప్రీతం, MA గౌస్తో పాటు AITC ఆఫీస్ బేరర్స్, ఫిట్ కార్యదర్శులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత గడ్డం వెంకటస్వామి 10వ వర్ధంతిని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాకా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఖని GM కార్యాలయం సమీపంలోని కాకా విగ్రహానికి నగర మేయర్ సునీల్ కుమార్తో పాటు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, వెంకటస్వామి అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో లక్ష్మీనగర్లోని లేబర్ అడ్డాపై దినసరి కూలీలకు అల్పాహారం అందించారు. శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గుమ్మడి కుమారస్వామి ఆధ్వర్యంలో స్వాములకు అన్నప్రసాదంను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్, SC/ST కమిషన్ చైర్మన్ కొంకటి లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వాములకు భిక్షను అందజేశారు. అనంతరం విఠల్ నగర్లోని అమ్మ పరివార ఆశ్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు కామా విజయ్ ఆధ్వర్యంలో ఆశ్రమానికి నిత్యావసర వస్తువులతో పాటు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కేంద్ర మాజీ మంత్రిగా, పెద్దపల్లి ఎంపీగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయులని కొనియాడారు. గుడిసెలు లేని వారికి గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా ప్రజల్లో ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు.
కాకా వెంకటస్వామి గారి 10వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడానికి చేసిన మన మల్లికార్జున గారికి, మన మాంకల్ స్వామి గారికి, తిప్పారపు శ్రీ గారికి, రామస్వామి గారికి, లింగస్వామి గారికి, అలాగే ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు మన ఇందాక చెప్పినట్టు మాంకల్ స్వామి గారు చెప్పినట్టు రామగుండంలో సింగరేణి బ్రతికి ఉంది అంటే దానికి కారణం మన కాకా వెంకటస్వామి సార్ గారు. కాకా వెంకటస్వామి సార్ గారు ఉన్నందుకే ఈరోజు సింగరేణి బ్రతికి మూల్బెట్లో ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందంటే కాకా వెంకటస్వామి గారు వారు చేసిన సేవ, వారు చేసిన ప్రగతితో ఉన్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు కాకా వెంకటస్వామి గారి జయంతిని కానివ్వండి, వర్ధంతిని కానివ్వండి ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి ఇవాళ చేస్తున్నందుకు మన మినిస్టర్ గారికి, దుద్దుల చంద్రబాబు గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు మక్కాల్సిన రాజశేఖర్ గారికి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపు. ఆయన ఆశయాలలో ముఖ్యమైనటువంటి పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన తన రాజకీయ జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాడో దాంట్లో ఆయన అనుచరులుగా ఏదో ఉడతా భక్తితో ఆయన పేరు మీద సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులకు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతున్నది. మిత్రుడు కామ విజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కాకా వెంకటస్వామి గారి గురించి చెప్పాలి అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే పేద ప్రజల కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఒక్క అవినీతి మరక అంటని ఏకైక నాయకుడు, భారతదేశంలో ఏకైక నాయకుడు అన్నా కూడా అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన నిజ జీవితంలో కానివ్వండి, ప్రజా జీవితంలో, అదేవిధంగా రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా ఇంత చిన్న మచ్చ కూడా లేనటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. అదేవిధంగా ఆయన అడుగుదాడల్లో ఆయన కుమారులైనటువంటి వినోద్ గారు, వివేక్ గారు, ఇప్పుడు రీసెంట్గా మన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి కాకా వెంకటస్వామి గారి మనవడు గడ్డం వంశీకృష్ణ గారు ఆయన ఆశయాల సాధనలో, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పేద ప్రజల కోసము కృషి చేస్తున్నటువంటి ఆ కుటుంబానికి వెంకటస్వామి గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పని, అదేవిధంగా కాకా చేసినటువంటి మహత్కార్యాల్లో ముఖ్యమైనటువంటిది కార్మికులకు, సింగరేణి, ప్రత్యేకించి సింగరేణి కార్మికులకు ఒకప్పుడు 40 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా రిటైర్మెంట్ జీవితం ఎంతో దుర్భరంగా నడిచేది. దాన్ని చూసి చలించిపోయిన వెంకటస్వామి గారు కార్మికులకు పెన్షన్ సౌకర్యం కలగాలనే ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించింది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 90096665 8008376355. బ్యాక్ టు న్యూస్. చదువు ఒకటే జ్ఞానాన్ని అందిస్తుందని దళిత అనగారిన వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలేను ఆదర్శంగా తీసుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మాజీ శాసనసభ్యులు, బీజేపీ రాష్ట్ర నాయకులు కాసిపేట లింగయ్య, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులిమోహన్ అధ్యక్షతన ఆదివారం గోదావరిఖని పట్టణంలో పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాసిపేట లింగయ్య, తుమ్మల రాజారెడ్డి పూలే అంబేద్కర్ విగ్రహాలకు జ్ఞానమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఇంటింటికి అంబేద్కర్లు పుట్టాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. దళిత, అణగారిన వర్గాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే భారత ప్రజలకు రక్షణ కవచంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పూలే అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహకరణ అందిస్తానని హామీ ఇచ్చారు. పులిమోహన్ గారు, బొంకూరు మధు గారు, రాజిరెడ్డి గారు, అంబేద్కర్ సంఘం సోదరులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గం సంఘం సోదరులారా, అందరికీ నమస్కారాలు. ఈరోజు పులిమోహన్ గారు చెప్పినట్టుగా డిసెంబర్ 6 నుంచి ఏప్రిల్ 14 వరకు ఏదైతే జ్ఞానమాల ధరించాలని అందరము ఆ యొక్క సూచన మేరకు అంబేద్కర్ సంఘం ఇచ్చిన సూచన మేరకు పనిచేయాలని మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమము ఇప్పుడు రాజిరెడ్డి గారు చెప్పారు, మోహన్ గారు చెప్పారు, ప్రతి ఇంట్లో ఒక అంబేద్కర్ పుట్టాలి. అంటే అంబేద్కర్ పుట్టాలంటే ఏది? చదవాలి. చదివితే మనం అంబేద్కర్లం అయినట్టే లెక్క. చదవకుంటే ఎక్కడ చేసిన కొంగలకి అక్కడనే ఉంటుంది. ఆయన ఎన్ని చెప్పినా మనం మనిషి ఎక్కడో పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన పిల్లలు మనం అందరం కూడా మేధావులుగా చేరిస్తే మనము అనుకున్న ఆశయాలను, అంబేద్కర్ ఆలోచించిన ఆశయాలను, పూలే గారు మార్గదర్శనం చేసిన సూచనలను తప్పకుండా పాటించిన వాళ్ళం అవుతామని రాబోయే రోజులలో అందరము సంఘటితంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన దేశం ఇలా బడుగు బలహీన వర్గాలు ఈ మాత్రం తలకాయ వేసుకొని జీవిస్తున్నాం అంటే దీనికి మొట్టమొదటిగా పూలే గారు, ఆయన శిష్యుడైనటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత, వాళ్ళు రాసిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ 170 మంది ప్రజలు ఇంత తలెత్తుకొని తిరుగుతున్నాం అంటే మనకి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ మనం చైతన్యం అయినా కొద్దీ మనం ఇంకా విజ్ఞానవంతులమై ఇంకా మిగిలిపోయిన జనాలకి అందించాల్సిన సమయం ఆసన్నమైనప్పటికీ ఇంకా ఆ దిశగా ఇంకా కొనసాగుతలేదు. ఇంకా బలహీనులనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు కూడా రాజకీయాలలో అన్నిట్లలో వాళ్ళ హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎదిగినప్పుడే వాళ్ళు ఇంకా కింది వాళ్ళని ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలామందికి పల్లెటూళ్ళల్లో చదువులు అందలేవు. ఉన్న వాళ్ళే ఉన్నట్టు, లేని వాళ్ళు లేనట్టుగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వాలు అంటే ఒక సందర్భంలో రాజ్యాంగాన్ని ఎవరికి వ్యతిరేకంగా అయితే రాసి ఎవరు అభివృద్ధి కోసం రాయబడ్డమో ఇవాళ ఇంకా అదే కొనసాగుతూ ఉంది. కొంతమంది మాత్రమే ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు ఇంకా నిర్మూలన చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని, అంబేద్కర్ పేరే మాపాలని చూస్తూ ఉన్నాం. సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులిమోహన్ అధ్యక్షతన జరిగిన పూలే జ్ఞానమాల కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతారి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శులు మంతిన లింగయ్య, బత్తుల శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాళ్ల కృష్ణయ్య, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, జిల్లా కో కన్వీనర్లు శనిగరపు రామస్వామి, ఆకునూరి బాల, అంకుష్, దుబాసు బొందయ్య, పెరిక రవి, మొలకల అశోక్, ఎండి నవాబ్, ఏఐటీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, నాయకులు పుల్లూరి మహేందర్, డాక్టర్ కొండ్రా, మడిపెద్ది రమేష్, బోట్ల పోచయ్య, కృష్ణస్వామి, బాది వెంకటేష్, గాదం మల్లేష్, కాసిపేట పోచయ్య, కొంకటి సిద్ధార్థ, దేవి లచ్చయ్య, అల్లి గంటయ్య, గాలి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ముస్తాబవుతుంది. గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం ఆర్జీజీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు జరగనుండగా వేడుకల నిర్వహణ కోసం అధికారులు స్టేడియంలో ఏర్పాట్లను చేస్తున్నారు. స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సేవా సభ్యులతో ఏర్పాటు చేయనున్న ఫుడ్ కోర్ట్స్ కు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు గోదావరి ఖని ప్రాంతం ప్రజలకు స్టాల్స్ సందర్శించి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేలా బారికేడ్లు, కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంచినీటి సౌకర్యంతో పాటు అన్ని ఏర్పాట్లను చేయనున్నట్లు జీఎం వెల్లడించారు.
సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక జేఎన్ స్టేడియంలో ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్తగా టీవీ ఆర్టిస్టులతోని, సెలబ్రిటీస్తోని సాంస్కృతిక కార్యక్రమాలు, అలానే వివిధ రకాలైన తినుబండారాలతో స్టాల్స్ ఏర్పాటు చేయడం, మైన్స్, మోడల్స్ అన్ని రకాలుగా ఉండేది, అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ మోడల్స్ ఎట్లా ఉంటాయని చూపించాక ఆ స్టాల్స్ ఇవన్నిటితోని చాలా అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నది. అందువల్ల సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రామగుండం పురజనులు, వారి యొక్క కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై దీన్ని ఎంజాయ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బ్యాక్ టు న్యూస్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355. కళా ఉజ్వల ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా రూరల్ తెలంగాణ ఏరియాలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని నృత్యకని కళా సంస్థ వ్యవస్థాపకురాలు గుమ్మడి ఉజ్వల తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాకారులు మధ్యల దినేష్ తో కలిసి ఉజ్వల మాట్లాడుతూ విద్యార్థులకు శాస్త్రీయ నాట్యంపై అవగాహన పెంచేందుకు కనుమరుగవుతున్న సాంప్రదాయ నృత్యాలకు మళ్లీ పునర్జీవం పోసేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉజ్వల పేర్కొన్నారు. కళా ఉజ్వల అనే ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని రూరల్ తెలంగాణ ఏరియాస్లో స్ప్రెడ్ చేయాలని నిర్ణయించుకున్నాను. మీ అందరికీ తెలుసు, నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అని. నేను యూనివర్సిటీలో మాస్టర్స్ అయిపోగానే నృత్యకని అనే కళా సంస్థను స్టార్ట్ చేశాను. తర్వాత గోల్డ్ మెడల్ తీసుకున్నాక దీన్ని నిలబెట్టడానికి ఏదైనా ఖచ్చితమైన ఒక గట్టి మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. తర్వాత ఆలోచించి, సాధన చేసి, శోధించి ఈ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్, అంటే జీవితాంతం దీన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. సో ఇందులో నా ఎజెండా ప్రకారం చెప్పాలి అంటే అవేర్నెస్ ఇన్ రూరల్ తెలంగాణ ఫస్ట్ స్టార్ట్స్ విత్ లైవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ షోకేస్ ప్రోగ్రామ్స్. అంటే స్కూల్స్లో కానీ, కల్చర్స్లో కానీ, క్లబ్స్లో కానీ ఫస్ట్ ఆర్ట్ని ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఫోక్ కల్చర్ చాలా ఎక్కువ, ముఖ్యంగా తెలంగాణ కళల కానాచి అయినా కూడా మన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూచిపూడి కానీ, పేరణి కానీ శాస్త్రీయ కళలకి సంబంధించిన అభివృద్ధి అనుకున్న విధంగా జరుగుతుందనే మాట ఎంతైనా అందులో లోటు మనకు కనిపిస్తూనే ఉంది. అండ్ ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలో లైక్ కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ప్రాంతంలో మన ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. అండ్ దానికి తోడు ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల శాస్త్రీయ కళల్ని తప్పుదారిలో తీసుకెళ్ళడం, లైక్ సినిమా పాటలకు కానీ, మామూలు రికార్డింగ్ పాటలకు కానీ దాన్ని అదే రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు, కానీ అసలైన పద్ధతిలో మాత్రం అది ముందుకు వెళ్ళట్లేదు. సో ముందుగా తెలియని ప్రజలకు ఆర్ట్ అనేది కెరీర్ ఉంటుంది, ఆర్ట్లో కోర్సెస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కదాన్ని మనం సక్రమమైన మార్గంలో నడిపించాలి అంటే దానికి సంబంధించిన విద్యని మనం, విద్యా అవకాశాలు ఉన్నాయి, అందులో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్న అవేర్నెస్ మనకు ప్రజల్లో కల్పించాలి. దీనికోసం నేను ముందుగా మీకు ముందే చెప్పినట్టుగా సంస్థల్లో, స్కూల్స్లలో ఒక ఆర్ట్ డెమాన్స్ట్రేషన్స్ లైక్ కూచిపూడి అంటే ఇది, మృదంగం అంటే ఇది, వయలిన్ అంటే ఇది, ఫ్లూట్ అంటే ఇది, ఇలా ఉంటుంది అని వాళ్ళకి ఫస్ట్ షోకేస్ చేయాలి. షోకేస్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళలో అభిరుచి పెంచిన తర్వాత ఇందులో ఇలాంటి కోర్సెస్ ఉంటాయి, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇందులో డిప్లొమా ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది,
మాస్టర్స్ ఉంటుంది, పీజీ ఉంటుంది, పిహెచ్డి ఉంటుంది, దాని ద్వారా మీకు ఉద్యోగాలు వస్తాయి అన్న అవేర్నెస్ వాళ్ళకి కల్పించాలి. అండ్ మన గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సింగరేణి కార్మికుని బిడ్డ కూచిపూడిలో మాస్టర్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి గోల్డ్ మెడలిస్ట్ గుమ్మడి ఉజ్వల గారు తన కళా నైపుణ్యంతో అనేక మందికి తను నేర్చుకున్నటువంటి కళా విద్యను అందించుకుంటూ ప్రోత్సహిస్తూ గోదావరిఖనికి ఒక గర్వకారణంగా ఉంటూ మరి నేడు కళా ఉజ్వల పేరుతో ఆర్ట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కార్యక్రమంతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలో బృందా నాట్యం అనే పేరుతో విద్యార్థులను, నిరుపేదలను, ఆర్ఫన్స్కు తన కళను నేర్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ అయి దానికి సంబంధించి అన్ని రకాలుగా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా క్లాసికల్ డ్యాన్స్ రూపకంగా ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా ఉజ్వల మేడం గారిని అభినందించవలసిన అవసరం ఉంది. ఈ విలేకరుల సమావేశంలో కళాకారులు మేజిక్ హరి, గుమ్మడి పెద్దులు, తిరుమలయ్య, గానిబాక రాజమౌళి, మేతరి శ్రీనివాస్, అంజన్న, శారద, మామిడి వసంత తదితరులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్ర సంఘీభావ సభ ఆదివారం సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గోదావరిఖని శ్రామిక భవన్లో వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ముఖ్య వక్తలుగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి కేరళ ప్రభుత్వానికి రావాల్సిన వాటా 57,400 కోట్లు కేంద్రం చెల్లించడానికి కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పర్సెంటేజీ తగ్గించిందని, కేరళ రాష్ట్రం అప్పులు తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదని, వరదల్లో 400 మందికి పైగా చనిపోయి 100 మంది కనబడకుండా పోయి వేలాది కోట్లు నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం 2,138 కోట్లు అడిగితే కేవలం 100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని, వామపక్ష ప్రభుత్వాన్ని ఇలా ఆర్థిక దిగ్బంధనానికి గురి చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెడుతూ పరిపాలనకు అనేక ఆటంకాలు సృష్టిస్తుందని ఆరోపించారు. మతము, కులము ఘర్షణలను సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, ముఖ్యమంత్రి మంత్రులపైన అక్రమ కేసులు బనాయించి వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రలు చేస్తుందని, కేరళ ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాయడానికి అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఇన్ని ఆటంకాలు ఎదుర్కొంటూ కేరళ వామపక్ష ప్రభుత్వం అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలతో కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుపుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో 12% నుంచి 17% అభివృద్ధి సాధించింది. ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ లిస్టులో దేశంలో 23వ స్థానంలో ఉన్న కేరళ నేడు ప్రథమ స్థానంలో ఉందని, ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి 5,000 కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించడం మూలంగా కొత్తగా 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరారని తెలిపారు. అక్షరాస్యతలు రాష్ట్రం 100% సాధించింది. వైద్య ఆరోగ్య రంగం కోసం భారీ బడ్జెట్ పెంచింది. ప్రతి పంచాయతీలో హెల్త్ సెంటర్ పెట్టి ఫుల్ టైం డాక్టర్ని నియమించిందన్నారు. కేరళకు న్యాయంగా రావాల్సిన వాటాల ప్రకారంగా నిధులు కేటాయించకుండా అనేక ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తుందని అన్నారు. ప్రకృతి విపత్తులు, వరదలు వచ్చినా ఆదుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కేరళ వామపక్ష ప్రభుత్వానికి దేశ ప్రజలందరూ అండగా నిలబడాలి, కేరళ ప్రజలకు సంఘీభావం తెలపాలని, అందుకే కేరళ ప్రజల హక్కులను అండగా నిలబడదాం, వామపక్ష ప్రభుత్వ ప్రత్యామ్నాయ విధానాలను బలపరుద్దామని పిలుపునిచ్చారు. వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలబడదామనే దాంతో ఈరోజు సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర సంఘీభావ సభ శ్రామిక భవన్లో జరిగింది. కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసం ఆర్థిక విషయాల్లో, రాజకీయ రంగంలో, పరిపాలనా రంగంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తూ నిబంధనల పేరుతోటి ఆ ప్రభుత్వాన్ని నడవనీయకుండా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి సుమారు 57,000 కోట్ల రూపాయలని ఈరోజు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే అసెంబ్లీలో చేసిన బిల్లులు ఏవి కూడా తీర్మానం చేసిన బిల్లుల్ని గవర్నర్ గారు
పేరుతోటి ఆమోదించకుండా పక్కన పెట్టడం, అదేవిధంగా అక్కడ వరదలు వచ్చినా విపత్తులు వచ్చినా అక్కడికి ఆదుకోవాల్సినటువంటి పద్ధతుల్లో డబ్బులు ఇవ్వకుండా మానవత దృక్పథంతో డబ్బులు ఇవ్వాల్సినటువంటి దాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు మొండికేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇన్ని ఆటంకాల మధ్యన, ఇన్ని ఇబ్బందుల మధ్యన ఈరోజు వైద్య రంగంలో, ఆరోగ్య రంగంలో, విద్యారంగంలో, పరిశ్రమల రంగంలో కనీస వేతనాలు చెల్లించడంలో, రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో, పేదలకు ఇల్లు కట్టించడంలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో, ఇట్లా అనేక రంగాల్లో ఈరోజు మొత్తం దేశానికే ఒక తలమానికంగా దేశంలో నెంబర్ 1 స్థానంలో ఈరోజు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా ఈ సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, మెండే శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు ఎం రామాచారి, జి జ్యోతి, సిపెల్లి రవీందర్, బూడిద గణేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మణరెడ్డి, ఎం రామాచారి, జి జ్యోతి, ఆరిపల్లి రాజమౌళి, తోట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణిలో గెలిస్తే ఏఐటీయూసీని ఓర్వని సంఘాలు, కార్మికులకు ఇచ్చిన హామీలను స్ట్రక్చర్ సమావేశాల్లో చర్చించి అంచెలంచెలుగా పరిష్కారం చేస్తాం, ఏఐటీయూసీ నాయకుల వెల్లడి. గోదావరి ఖనిలో కేంద్ర మాజీ మంత్రి దివంగత ఘట్టం వెంకటస్వామి వర్ధంతి వేడుకలు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. చదువు ఒక్కటే జ్ఞానాన్ని అందిస్తుంది, ఇంటింటికి అంబేద్కర్లు పుట్టాలి, పూలే అంబేద్కర్ ఆశయాలను అందరూ కొనసాగించాలి. మాజీ శాసనసభ్యులు కాజిపేటి లింగయ్య, సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సూచన. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం ముస్తాబవుతున్న గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. కళా ఉజ్వల ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా రూరల్ తెలంగాణ ఏరియాలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. నృత్య కని కళా సంస్థ వ్యవస్థాపకురాలు గుమ్మడి ఉజ్వల వెల్లడి. కేరళ ప్రజల హక్కులకు అండగా నిలబడదాం, కేరళ సంఘీభావ సభలో ప్రజా సంఘాల నాయకుల వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.